అవినీతి పరులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను నేను. అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించాను పార్టీలోకి, మీకు అది కూడా చెప్తున్నాను. అంటే నాకు బాగా తెలుసు ఆయన, నాకు ఆయన మీద కోపం ఎన్ని లేదు, కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే. కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు, ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి, అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు. రాజకీయ పార్టీ నాయకుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ నేను మాట్లాడుకుని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించారు. ఒక రాజకీయ పార్టీ స్థాపించేది ఏమి సినిమా కాదు. రాజకీయాలంటే ఏదో డైరెక్టరు లేకపోతే రైటరు స్క్రిప్ట్ ఇస్తే అక్కడ సినిమాలో వాళ్ళు డైరెక్షన్ స్టార్ట్ యాక్షన్ అంటే వాళ్ళు నటిస్తారు. కానీ రాజకీయాలు అట్లా కాదు. రాజకీయాలు ఏదైనా మాట్లాడేటప్పుడు మనిషి ఒక అవగాహన పెంచుకోవాలి, దేంట్లోనూ ఒక పర్ఫెక్షన్ రావాలి. ముఖ్యంగా పక్క వ్యక్తులు ఏదో కాగితం రాసిస్తే అది చూసుకొని చదివి మాట్లాడే వ్యక్తిత్వం ముందు ఆయన మానుకోవాలి. ఒక పరిజ్ఞానం పెంచుకొని ఒక అవగాహన పెంచుకొని వాటి తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడితే బాగుంటుంది. నేను పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, నేను ఈరోజు ఒక దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్టబుల్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. మరి నేను జనసేనలోకి రావాల్సిన అవసరం కానీ ఆగత్యం నాకు ఉంది అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. కాబట్టి మీరు ముందు ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందండి. మీరు రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోండి. ఏదో పక్కన వాళ్ళు గతంలో సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఏదైతే రాసిస్తారో స్క్రిప్టు అది మీరు చదివితే మీరు రాజకీయాల్లో ఏమాత్రం కూడా రాణించలేరు. ఒక సోదరుడిగా మీకు నేను ఒకటే అడ్వైజ్ చేస్తా ఉన్నాను, ముందు పరిణితి పెంచుకో. ఏదైనా ఒక మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడి దానికి ఒక క్రెడిబిలిటీ వాల్యూ వస్తుంది తప్ప మీరు అంటా ఉన్నారు పగలు జనసేన అంటా ఉన్నారు, రాత్రి గంట ఇంటికి వెళ్తా ఉన్నారు. ఎవరు అటువంటి వ్యక్తులు ఉంటే చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దాన్ని ఆ విధంగా మీరు కామెంట్ చేయడం ఏంటి? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.